హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కంపెనీ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కంటెంట్ సమీక్షకుడు అమెజాన్ అనేసి ఇవ్వడం జరిగింది. పెందుర్తి, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుందన్నమాట. 3 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 68 మంది ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. మీరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే కస్టమర్లకు డిజిటల్ ప్రకటనలు సజావుగా మరియు విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడం పట్ల మీరు మక్కువ కలిగి ఉన్నారా? ప్రకటన మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను నిలబెట్టుకోవడంలో మీరు అభివృద్ధి చెందుతున్నారా? అలా అయితే అమెజాన్లో మా ప్రకటనలను మోటరైజింగ్ బృందంలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అమెజాన్ ప్రపంచ స్థాయి ప్రకటనలు వ్యాపారాన్ని నిర్మిస్తుంది మరియు ఆవిష్కరణ మరియు అమ్మకాలను నడిపించే స్వీయ సేవ పనితీరు ప్రకటన ఉత్పత్తుల్లో సేకరణను నిర్మించడము అలాగే మరియు అందించడము మా బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఉత్పత్తులు మా రిటైల్ మరియు మా మార్కెటిస్టు వ్యాపారాలకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి అనేసి చెప్పడం జరుగుతుంది. దీర్ఘకాలిక వృద్ధిని నడిపిస్తాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము ప్రతిరోజు బిలియన్ల కొద్ది ప్రకటనల ముద్రణలు మరియు మిలియన్ల క్లిక్లను అందిస్తాము మరియు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను సృష్టించడానికి కొత్త పుంతలు తొక్కుతున్నాము. మేము వ్యవస్థాపికత స్ఫూర్తితో మరియు చర్య కోసం పక్షపాతంతో సహకారంతో మరియు సరదాగా ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకటనల ట్రస్ట్ ఆపరేషన్స్ ఏటీఓ బృందం స్వీయ సేవ ఉత్పత్తుల్లో అన్ని పరిమాణాల ప్రకటనలదారులు అమెజాన్లో వారి బ్రాండ్ మరియు వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి కంటెంట్ ఆడిట్ ప్రకటనలు మోడరేట్ చేయడానికి అత్యంత ప్రేరణ పొందిన మరియు ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం వెతుకుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్రకటనలు కస్టమర్లు మరియు ప్రకటనదారులకు విలువలను అందించే సందర్భాలు మరియు సృజనాత్మక ఫార్మేట్లు నిరంతర అన్వేషణపై మేము దృష్టి సారించాము అనేసి చెప్పడం జరుగుతుంది. బహుళ ప్రకటన కార్యక్రమాల కోసం ఏటీఓ మోటరైజేషన్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకటనదారులు విక్రేత రచయిత ప్రచురణకర్త ప్రకటన ప్రచారం స్టోర్లో భాగంగా సమర్పించిన టెక్స్ట్, ఫోటోలు, ఆడియో మరియు వీడియోలు వంటి కంటెంట్ను మా బృందం మోడరేట్ చేస్తుంది. దుకాణదారు అనుభవాన్ని కాపాడడానికి కంటెంట్ ప్రకటన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా మేము కంటెంట్ను మోడరేట్ చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. మేము మద్దతు ఇచ్చే ప్రకటన ఉత్పత్తులు స్పాన్సర్ బ్యాండ్ ఎస్వి అనమాట, స్పాన్సర్ ప్రోడక్ట్, అలాగే బుక్ యాడ్స్, స్పాన్సర్ డిస్ప్లే యాడ్ అనమాట, నెక్స్ట్ సెల్ఫ్ సర్వే డిస్ప్లే అండ్ వీడియో ఆడియో యాడ్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మోడరేషన్ HIM మరియు స్టోర్స్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఏటీఓ కూడా ప్రకటనకి సంబంధించడానికి మద్దతు ఇస్తుంది. ఇది వివిధ రకాల అమ్మకాలు మరియు ప్రకటనలు పనితీరు కొలమానాలను కొలిచే కీలక భాగంలో ఒకటి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకటన సంబంధించిన అమెజాన్పై ప్రకటనల వ్యాపారం యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని అంచనా వేయడానికి మాకు సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా మేము ప్రకటన ప్రచారాలను ఆప్టిమైజ్ చేయవచ్చు. అమెజాన్లో మా కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రిటైల్ సైట్లో కస్టమర్ల శోధన ప్రశ్నకు
సరైన ఫలితాలను ప్రదర్శించడము సంబంధిత రేటింగ్ లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో అధిక ప్రభావం చూపే వ్యూహాత్మకంగా ముఖ్యమైన బృందంలో భాగం అవ్వండి. మీ పని అమెజాన్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రకటనల వ్యాపారానికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది. ఇది కంపెనీ దీర్ఘకాలిక విజయానికి కీలకమైనది అని చెప్పడం జరుగుతుంది. మిలియన్ల కొద్ది అమెజాన్ కస్టమర్లు మరియు ప్రకటనదారులకు ప్రకటనల అనుభవాన్ని రూపొందించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అత్యాధునిక ప్రకటన పరిష్కారాలపై పనిచేయండి. వినూత్న కంటెంట్ ఫార్మాట్లు మరియు అనుభవాలను అన్వేషించడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలతో సహకరించే విధంగా ఉండాలి. అలాగే ప్రపంచ స్థాయి పరిశ్రమ ప్రముఖ ప్రకటనల ఉత్పత్తులను నిర్మించడానికి దోహదపడుతుంది. వ్యవస్థాపక వేగవంతమైన వాతావరణంలో వృద్ధి చెందండి. అలాగే వ్యవస్థాపక స్ఫూర్తి మరియు కార్యాచరణ పట్ల పక్షపాతం ఉన్న బృందంలో చేరండి అని చెప్పడం జరుగుతుంది. మారుతున్న ప్రాధాన్యతలకు మరియు కొత్త సవాళ్లకు త్వరగా అలవాటు పడండి. యజమాన్యాన్ని తీసుకోండి మరియు చొరవలను నడిపించండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆదర్శ అభ్యర్థి బలమైన తాత్వికం దృక్పథం, అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వివరాలకు శ్రద్ధ మరియు శ్రేష్టత పట్ల నిబద్ధత ప్రదర్శించాలి. అదనంగా అభ్యర్థి బలమైన వ్యక్తుల మధ్య మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలతో రాతపూర్వక మరియు మౌఖికంగా ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కీలక ఉద్యోగ బాధ్యతలు వచ్చేసరికి కంటెంట్ సమీక్షకుడుగా మీరు మా ప్రకటనదారులు మరియు కస్టమర్లను రక్షించడానికి అమెజాన్ డైనమిక్ ప్రకటనలు ప్రోగ్రామ్ నుండి ప్రకటనలు మోడరేట్ చేస్తారు. ప్రకటనలు అతిశక్తి, రాజకీయ, లైంగిక, శృంగారభరితమైన కంటెంట్ ఉండవచ్చు. కంటెంట్ సమీక్షకుడు అటువంటి కంటెంట్ను మోడరేట్ చేయడం, సమీక్షించడం, గుర్తించడం మరియు విధాన మార్గదర్శకాలకు అనుసరించి తగిన నిర్ణయాలు తీసుకోవడం బాధ్యత. కీలక బాధ్యతలు చేర్చండి అనేసి చెప్పడం జరిగింది. చిత్రాలు, వచనం, అలాగే ఉత్పత్తి విచారణ, ఆడియో మరియు వీడియోలను కలిగి ఉన్న కంటెంట్ను మోడరేట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ప్రతికూల లేదా లైంగిక స్వభావం కలిగి ఉండే పరోక్ష పదాలను గుర్తించండి. అలాగే అన్ని ప్రపంచ వార్తలు, ట్రెండ్లపై మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ కీలకమైన సంఘటనల ఆధారంగా ప్రకటనలు మోడరేట్ చేసే విధంగా ఉండాలి. అన్ని వర్గాల్లోని విస్తృత శ్రేణి ఉత్పత్తులను గుర్తించగలిగే విధంగా ఉండాలి. ఇంగ్లీష్ మరియు లేదా మీరు నియమించుకున్న భాషలో కంటెంట్ను మోడరేట్ లేదా ఆడియో చేయండి మరియు ప్రకటనదారుడు ఈమెయిల్ను ఉంచాలన్నమాట. అలాగే కంటెంట్ నియంత్రించడానికి అనువాద లక్షణాలను ఉపయోగించే విధంగా ఉండాలి. కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని సమీక్షించే విధంగా ఉండాలి. ఏవైనా సిఫార్సులను గుర్తించే విధంగా ఉండాలి మరియు హైలైట్ చేయండి. ఉత్పాదకత, ఖచ్చితత్వం మరియు ఇతర కార్యాచరణ కొలమానాలను స్థిరంగా తీర్చే విధంగా ఉండాలన్నమాట. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ఉండాలన్నమాట, బ్యాచిలర్ డిగ్రీ. అలాగే ఆంగ్లంలో ప్రావీణ్యం అంటే అనుకూలంగా మాట్లాడటం, రాయడం మరియు చదవడం అనేది రావాలన్నమాట మీకు ఖచ్చితంగా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులు అంటే ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా వచ్చే విధంగా ఉండాలి. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్లో అనర్గంగా మాట్లాడటం, రాయడం, చదవడం అనేది రావాలి. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు అలాగే మరియు అనువర్తనాలతో అనుభవం అనేది చాలా అవసరం అన్నమాట. వారాంతరాల్లో రాత్రులు మరియు లేదా సెలవు దినాల్లో సౌకర్యవంతమైన షెడ్యూల్ అనేది చేసి ఉండాలి. షిఫ్ట్ పని ప్రాంతంలో పనిచేయాలన్నమాట. సో ప్రాధాన్యత గల అర్హతలు వచ్చేసరికి ఆన్లైన్లో ప్రకటనలో అనుభవం అనేది ఉండాలి. అధునాతన స్థాయిలో ఎక్సెల్ పరిజ్ఞానం అనేది ఉండాలి. సో ఇదనమాట ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను ఈ యొక్క లింక్ అనేది, ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ పేజీ వస్తారు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.